అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సామాన్యుడి కోణంలో ఆలోచిస్తే కరెక్టే. ఎందుకంటే సామాన్యుడికైనా, సెలబ్రిటీకైనా ఒకటే న్యాయం. ప్రజా సమూహాలు ఎగబడుతున్నప్పుడు సెలబ్రిటీలు వారికి రక్షణ ఉందా లేదా? మనం వాళ్ళ సమూహాల మధ్యకి వెళ్ళినప్పుడు వాళ్ళకేదన్నా ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి ఆలోచించకుండా, వాళ్ళు భావోద్వేగంతో ముందుకు పరిగెత్తుంటే వీళ్ళ ఆనందంతో బాల్కనీలో నుంచి చేతులూపడం, టాప్‌లెస్ జీపుల్లో నుంచి ఫోజులివ్వడం అనేది వారి ప్రాణాలకి ప్రమాదకరమైంది. ఇప్పుడు ప్రాణం ఎవరిదైనా సరే, ఒక సెలబ్రిటీదైనా, ఒక సామాన్య తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తిదైనా సమానమే చట్టానికి. ఆ కోణంలో ఆలోచిస్తే అతని అరెస్ట్ అనేది సబబే అని మనం చెప్పాలి. ఇప్పుడైతే క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. హైకోర్టు వెంటనే స్పందించి అసలు అరెస్ట్ అనేది ఏ రేంజ్‌లో ఉంది, ఏ పొజిషన్‌లో ఉందో తెలుసుకున్న తర్వాత విచారణ ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఈ అరెస్ట్‌లో మనం రాజకీయ కోణాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ తెలుగు సినిమా రంగాన్ని బెదిరించేశాడు. ఎందుకంటే తెలుగు సినిమా రంగం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఎన్టీ రామారావు వచ్చిన దగ్గర నుంచి. సినిమా రంగం, నటులు అంతా కూడా తెలుగు రాజకీయాల్ని బాగా ప్రభావితం చేస్తున్నారు. ఆ అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న సందర్భంగా కేసీఆర్ షూటింగ్ల మీద దాడులు చేయించడం, రకరకాలుగా బెదిరించడం ద్వారా తెలుగు సినిమా రంగాన్ని దారికి తెచ్చుకోగలిగాడు. అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినాక తెలుగు సినిమా రంగాన్ని దారికి తెచ్చుకోవటం ఆయన విఫలమయ్యాడు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న తెలుగు సినిమా రంగం. అందుకని టికెట్ రేట్లు తగ్గించడం, స్పెషల్ షోలకి అనుమతి ఇవ్వకపోవడం, తెలుగు సినిమా రంగం ప్రముఖులంతా కూడా ఆయనకి రిక్వెస్ట్ చేయడానికి వెళ్తే సరిగా రిసీవ్ చేసుకోలేదనే కోణాన్ని మీడియా ప్రజెంట్ చేసింది. ఇదంతా కూడా ఆయనకి తర్వాత ఎన్నికల్లో మైనస్ అయిందని చెప్పాలి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతొచ్చింది. రేవంత్ రెడ్డికి కూడా తెలుగు సినిమా రంగం ఎగబడి ఆయనకి మద్దతు ఇస్తున్నట్టు కనిపించడం లేదు. సో దానివల్ల రేవంత్ రెడ్డి గద్దర్ అనే ఒక నంది అవార్డులు తీసేసి గద్దర్ అవార్డులు పెడదామని చెప్పేసి నిర్ణయించినప్పటికి కూడా దానికి పెద్ద ఎత్తున స్పందన కానీ, మద్దతు కానీ తెలుగు సినిమా రంగం నుంచి వచ్చినట్టు కనిపించలా. సో తెలుగు సినిమా రంగాన్ని దారికి తెచ్చుకునే క్రమంలో ఈ అరెస్ట్ జరిగిందా అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంది.